హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, యాక్చువల్గా నేను ప్రీవియస్లో ఒక వీడియో చేశానండి. ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి స్టార్ట్ అవ్వడానికి, స్టార్ట్ అవ్వకపోవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, వాటి రీజన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని చాలామంది చూశారు కూడా. బట్ వాళ్ళు ఆ వీడియోకి సంబంధించి చాలామంది కామెంట్స్ చేశారు, వాటికి రిప్లైస్ కూడా ఇచ్చాను. బట్ ఈ మధ్య 6 డేస్లో చాలా కామెంట్స్ వచ్చాయి, వాటికి రిప్లైస్ ఇవ్వలేకపోయాను. ఎందుకంటే మా బ్రదర్ మ్యారేజ్కి సంబంధించి మేము తిరగడం వల్ల వీటి వల్ల నేను రిప్లైలు ఇవ్వలేకపోయాను. వాళ్ళందరికీ రిప్లైలకు బదులు ఒక వీడియో చేసేద్దామని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నాను ఇప్పుడు. సో యాక్చువల్గా మనకి ఈవెంట్స్ పెట్టే ఛాయిస్ ఉన్నాయా లేదా అనేసి చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగా ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలనేది మోస్ట్లీ చాలామంది, ఆల్మోస్ట్ నాకు వచ్చిన 152 కామెంట్స్లో 50 కామెంట్స్ ఓన్లీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా వద్దన్న, కానిస్టేబుల్కి ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాలా వద్దని చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి మీకు చెప్పబోతున్నా. యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే, ఫస్ట్ కేసు డీటెయిల్స్ చెప్పేస్తాను. కేసు డీటెయిల్స్ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. ఈ సుప్రీంకోర్టులో ఉన్న కేసు, హోమ్ గార్డ్స్ సంబంధించింది. ఇది మనకి జనవరి 23కి ఉంది హీరింగ్ డేటు. సో అదేవిధంగా ఇది కాకుండా హైకోర్టులో ఒక కేసు ఉందండి. హైకోర్టులో ఉన్న కేసు వచ్చేసరికి మనకి దాని యొక్క హీరింగ్ డేట్ అనేది మనకి ఇవ్వలేదు. ఇక్కడ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, నెక్స్ట్ డేట్ ఈజ్ నాట్ గివెన్ అని చెప్పేసి ఉంది. సో మనకున్న కోర్టు కేసెస్ అనేది రెండండి. అయితే దీనికి సంబంధించి ఈవెంట్స్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతాయా, మా ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా వద్దని చాలామంది అడుగుతున్నారు. బట్ నేను చెప్పేది ఒకటేనండి, ప్రిపరేషన్ అయితే ఎప్పటికీ ఆపొద్దండి. ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఈవెంట్స్ ఈ టైంలో కండక్ట్ చేసినా లేదా ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కండక్ట్ చేస్తారని అనుకున్నా, నేను ఒకళ్ళని డిస్కరేజ్ చేయాలని చెప్పడం లేదు. ఆ ప్రీవియస్ వీడియోలో కూడా అదే చెప్పాను. బట్ చాలామంది రాంగ్గా కన్వే అయ్యారు. సో బట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఆఫ్టర్ 23rd మనకి ఏం జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే అది ఫైనల్ హీరింగ్ అయింది అనుకోండి, మనకి ఈవెంట్స్ కండక్ట్ చేసే చాయిస్ చాలా ఉంటాయి. అంటే పెట్టచ్చు, అది ఫైనల్ హీరింగ్ ఇది. వన్స్ అది ఫైనల్ హీరింగ్ కాకపోతే మనకి పెట్టే చాయిసెస్ చాలా లెస్గా ఉంటాయి. సో బట్ నేనంటూ ఇచ్చేది ఏంటంటే సజెషన్, ఇప్పుడు మనకి ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఒక పూటే ప్రాక్టీస్ చేయండి, ఇంకో పూట ఆపేయండి. ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండండి, ప్రిపరేషన్ అనేది ఆపొద్దు. ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే, రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ మనకి అనౌన్స్ చేశారు. రీసెంట్గా ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. ఫిబ్రవరికి మనకి 22,000 అంటే నోటిఫికేషన్స్, 22 పోస్టులకి నోటిఫికేషన్స్ ఇస్తాము అని చెప్పారు. సో వాటికి కూడా ఎలిజిబుల్ అయ్యే చాయిసెస్ ఉంటాయి, ఏజ్ బట్టి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్రైటీరియా బట్టి. సో ఇప్పుడు ప్రిపరేషన్ అనేది మనకి వాటిల్లో కూడా యూజ్ అవుతుంది. అండ్ కొంచెం సిలబస్ మారుతూ ఉంటుంది, బుక్స్ మారుతుంటాయి. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి చదివితే అక్కడ తెలంగాణ గురించి చదవాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా రీసెంట్గా ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గురించి కూడా వచ్చింది. సో ఇది కూడా మనకి యూజ్ అయ్యే చాయిస్ ఉంటుంది. ఎందుకంటే మనం యూనిఫామ్ వేసుకోవాలనుకొని నిర్ణయించుకొని దానికోసమే అదే ఒక పెద్ద డ్రీమ్గా ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అది ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో. సో నేను చెప్పేది ఒకటే, ప్రిపరేషన్ అయితే ఆపకండి, ప్రిపరేషన్ ఎవరూ నెగ్లెక్ట్ చేయకండి. ఈవెన్ ప్రిపరేషన్ ఇప్పుడు మనం స్టేట్లోనే ప్రిపేర్ అవుదాం అనుకుని ఇది అని అనుకుని ఆపిన వాళ్ళు అయినా బుక్స్ తీయడం అయితే మొదలు పెట్టండి. ఎందుకంటే ప్రిపరేషన్ అనేది ఆపితే మాత్రం కష్టం అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు వరుసగా నోటిఫికేషన్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి అండ్ తెలంగాణ నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి కూడా. ఆంధ్రప్రదేశ్ నుండి మేబీ కొంచెం నోటిఫికేషన్స్ తగ్గినా ఈసారి వచ్చే ఉండే చాయిస్లు ఉన్నాయి. ఎందుకంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత అయినా ఉండే చాయిస్లు ఉన్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో ఆ విధంగా నేను కూడా చెప్పగలుగుతున్నాను. బట్ మన ప్రిపరేషన్ అనేది ఆపొద్దు. ఎందుకంటే ప్రిపరేషన్ ఇన్నాళ్ళు హాస్టల్ ఫీజెస్ కట్టుకొని అది కట్టుకొని ఇప్పుడు ఆపేస్తాము చేస్తాము అంటే మళ్ళీ మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ప్రిపరేషన్ కంటిన్యూ చేయడం అయితే మాత్రం మంచిది. మినిమంలో చదువుకోవడం చదువు ఆపేసిన వాళ్ళైనా రివిజన్ చేయండి, కొత్తగా ప్రిపేర్ అవ్వకండి సిలబస్ గట్రా. అండ్ అదేవిధంగా మన స్టేట్లో ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వండి, చాలా యూస్ఫుల్ అవుతుంది మన కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడాను. ఎందుకంటే అది సిమిలర్ సిలబస్ ఉంటుంది, కాకపోతే అది ఇన్డెప్త్ ఉంటుంది. గ్రూప్స్కి మన కానిస్టేబుల్కి కొంచెం ఇన్డెప్త్ అనేది తగ్గుతుంది. బట్ యూజ్ఫుల్ అవుతుంది, చాలా యూజ్ఫుల్ అవుతుంది. గ్రూప్స్ కొట్టలేకపోవచ్చేమో, మేము కొట్టితే హ్యాపీ, కొట్టలేకపోయిన వాళ్ళకి మాత్రం మనకి కానిస్టేబుల్లో మాత్రం యూజ్ అయ్యే ఛాన్సెస్ హ్యూజ్ ఉంటాయి. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, ప్రిపరేషన్ అయితే ఎవరు ఆపొద్దు. ఎందుకంటే మనకి ఉన్న లాస్ట్ ఛాన్స్ అనుకుని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు, స్టేట్లో పరిస్థితులు ఆఫ్టర్ ఎలక్షన్స్ అయినా బిఫోర్ ఎలక్షన్స్ అయినా. సో ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. ఏ ఒక్క చాయిస్ ఉన్నా జాబ్లో గెటిన్ అవ్వడానికి మాత్రం ప్రిపరేషన్ అనేది హార్డ్గా చేయండి. నేను చెప్పేది ఇదే. ఎందుకంటే
మన యొక్క డ్రీమ్ అనుకునేది మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. మిస్ చేసుకున్నామా అంటే మాత్రం మరి ఇంకా లైఫ్లో మనకు వచ్చిన ఏకైక ఛాన్స్ మనం మిస్ చేసుకున్నట్టే. సో మనకి తెలంగాణలో కూడా రిక్రూట్మెంట్స్ వస్తున్నాయి. అదేవిధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ పరంగా ఆర్పిఎఫ్స్ అండ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, అదేవిధంగా ఎస్ఎస్సి నుండి నోటిఫికేషన్స్ రావచ్చు. అండ్ రీసెంట్గా వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటే రైల్వే నుండి కూడా 1,00,000 అబౌవ్ పోస్టులు వస్తున్నాయని, అది గ్రూప్ డీకి. అండ్ అదేవిధంగా కేటగిరీ ఏది మీ లైక్ ఏఎల్పీస్ అండ్ ఎన్టీపీసీస్ కూడా 1,00,000 పోస్టులు వస్తున్నాయనేసి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అంటే ఇన్ఫర్మేషన్ నాకంటూ ఎవరు ఇవ్వలేదండి, అది రీసెంట్గా వైరల్ అవుతున్న ఇన్ఫర్మేషన్ లైక్ యూట్యూబ్స్ వీటిలంట. సో దయచేసి నేను చెప్పేది ఒకటే, ప్రిపరేషన్ అయితే ఆపొద్దు, ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, బుక్కి స్టిక్ అయిపోయి ఉండిపోండి, మీకంటూ యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ డిసెంబర్ కల్లా మీరు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ సాధిస్తారు. సో దయచేసి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.